సీనియర్ నాయకులు జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి వ్యాఖ్యలు అవాస్తవమని యాదవ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీనియర్ కాంగ్రెస్ నాయకులు పోచబోయిన వినోద్ యాదవ్ అన్నారు. జక్కిడి శివచరణ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వినోద్ యాదవ్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం అతను మాట్లాడుతూ జక్కిడి ప్రభాకర్ రెడ్డి రాజకీయ ఎదుగుదలను చూడలేక సోషల్ మీడియా వేదికగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. సాంకేతికతను ఉపయోగించి తప్పుడు ఆడియోలు వీడియోలను సృష్టించి సోషల్ మీడియా వేదికలతో పాటు ఇతర ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని, వాటి సోషల్ మీడియా గ్రూపులు లేదా ఇతర వేదికల్లో షేర్ చేయవద్దని, ఇటువంటి తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని వినోద్ యాదవ్ హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మా నాయకుడు జక్కిడి శివచరణ్ రెడ్డి గారు అలాగే జక్కిడి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఏఐ క్లోనింగ్తో ఆడియోలు కొంతమంది అపోజిషన్ నాయకులు మా ఎల్బీనగర్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వైరల్ చేస్తూ ఉన్నారు. సో ఈ దాని మీద ఈరోజు ఎల్బీనగర్ పిఎస్లో కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. మామూలుగా ఫైల్ చేయడం కాకుండా సాక్ష్యాధారాలతో ఎవరెవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఈ డీటెయిల్స్తో సహా పోలీస్ శాఖ వారికి అందించడం జరిగింది. సో దాని ద్వారా ఈ 2 రోజులలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. సో ఈ డీప్ ఏఐ క్లోనింగ్ ద్వారా మా నాయకుడు శివచరణ్ రెడ్డి గారు పలానా వ్యక్తులని తిట్టినట్టు, మా ఈశ్వరమ్మ యాదవ్ గారిని తిట్టినట్టు వస్తున్న వార్తలు అవాస్తవం అని చెప్పి దాన్ని ఖచ్చితంగా పోలీస్ శాఖ వారు దాన్ని నిజ నిర్ధారణ చేయాలని చెప్పి కోరుతూ ఎల్బీనగర్ పిఎస్లో కంప్లైంట్ దాఖలు చేయడం జరిగింది. సో ఎవరు ఇటువంటి డీప్ క్లోనింగ్ ఏఐ వీడియోలని ఫార్వర్డ్ చేయకండి, ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఎల్బీనగర్ ఎస్హెచ్ఓ గారిని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్గా స్పందించి వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేశారు. ధన్యవాదాలు.